ప్రేమగల తండ్రి, దయగల దేవ, మహాగణుడ, మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలమంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయమున మీ యొక్క మాటలు ధ్యానించబోతూ ఉండగా మాకు సహాయం చేయండి. మీ మాటలు వినటానికి ఆసక్తితో వచ్చినటువంటి ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి సమయానికి తగినటువంటి ఆలోచన శక్తిని తండ్రి గ్రహించినట్లు కృప చూపించండి. దేవా, మీ యొక్క మాటలు బోధిస్తున్న నాకు సమయానికి తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించండి దేవా. ఎటువంటి అపవాద ఆటంకములు కలగకుండా చక్కగా తండ్రి మీ యొక్క మాటలు తెలుసుకొని వాటి ప్రకారంగా జీవించినట్లుగా సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని మరొకసారి వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు మనం ప్రసంగి గ్రంథాన్ని మనం ప్రారంభిద్దాం. ప్రసంగి గ్రంథము అనగానే చాలామందికి ఎక్కువ శాతం మంది దీన్ని చదవటానికి పోస్ట్ పోన్ చేస్తారు, లేదంటే కనుక డినై చేస్తారు. ఎందుకనగానే ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి ఎంతకనగానే దీవెనలు, ఆశీర్వాదాలు, మీకు మేలు కలుగుతుంది, ఇలాంటి వర్డ్స్ కంటే కూడా ఈ లోకంలో మీరు ఏం సంపాదించాలనుకుంటున్నారు, ఈ లోకంలో మీరు ఏది పొందుకోవాలనుకుంటున్నారు, దానివల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటి, మీకు వచ్చిన లాభం ఏంటి అని ఆత్మీయ జీవితాన్ని ఖండించే విధంగా, ఆత్మీయ జీవితాన్ని హెచ్చరించే విధంగా హెచ్చరికపూర్వకమైనటువంటి మాటలు ఎక్కువ ఉంటాయి కనుక చాలామంది దీని మీద ప్రసంగాలు తీసుకోవడానికి కూడా వెనకడుగేస్తారు. పేరుకి ప్రసంగి గ్రంథం అయినప్పటికీ ప్రసంగాలు తీసుకోవడానికి ఎక్కువ శాతం మంది వెనకడుగేస్తారు. కానీ ఫ్యాక్ట్ ఏంటి ఎంతకనగానే దేవుడు రాయించినటువంటి ప్రతి పుస్తకం కూడా చాలా 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 విలువైనటువంటిది. దేవుడు రాయించారంటేనే విలువైందని దాని అర్థం. అందులో మళ్ళీ కొన్ని స్కిప్ చేసి, కొన్ని మనం అండర్లైన్ చేసుకొని, కొన్ని మనం ఇంపార్టెంట్, కొన్ని మనం ఇవి ప్రాముఖ్యమైనవి అనడానికి లేదు. ప్రతి మాట విలువైనటువంటిది, ప్రతి మాట ఉపయోగపడేటువంటిది. కనుక ఈరోజు మనం అటువంటి చాలామంది స్కిప్ చేస్తారు ఈ పుస్తకాన్ని. ఎక్కువ శాతం గురించి మనకి ఎందుకులే, కానీ దేవుడి గురించి మనకు కావాలి కాబట్టి దేవుడు రాయించినటువంటి ఈ ప్రసంగి గ్రంథంలో నుంచి చాలా విలువైన విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రారంభిద్దాం. మొదటి అధ్యాయము 1వ వచనం కనుక మనం చూస్తే, దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయుండిన ప్రసంగి పలికినటువంటి మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థమే, సమస్తము కూడా వ్యర్థమే. ఇక్కడ మీరు బాగా ఆలోచించినట్లయితే వ్యర్థము వ్యర్థమే, తర్వాత సమస్తము కూడా వ్యర్థమే అంటే దేని గురించి మాట్లాడుతున్నారు ఎంతకైనా అంటే సమస్తము వ్యర్థమని ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే దీని ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అని మనం ఆలోచించినట్లయితే కనుక సొలొమోను గారి ద్వారా దేవుడు మనకి ఏం వ్యర్థం అని చెప్తున్నారు ఎంతకనగానే ఏవో కొన్ని నుంచి చెప్పట్లేదు ఆయన. ఏవో కొన్ని విషయాలు వ్యర్థమైనటువంటివి అని చెప్పట్లా. మీరు బాగా నోట్ చేసుకున్నట్టయితే కనుక, బాగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మళ్ళీ చూద్దాం. 2వ వచనం మనం చూస్తే, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. ఇంకా మనం చూస్తే 3వ వచనంలో, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏంటి అంటే ఈ పదాలు ఈరోజు మనం 1వ వచనం నుండి 11వ వచనం వరకు చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. చాలా విషయాలు ప్రభు కృపను బట్టి ధ్యానం చేద్దాం. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలిగినటువంటి లాభం ఏంటి? ఇప్పుడు ఏదైనా మనం మానవ సైకాలజీ ప్రకారం మనం ఆలోచించినా, దేవుని కోణంలో ఆలోచిస్తే ఒక పని చేసామంటే 100 ప్రయోజనాలు ఉండాలి. ఎందుకంటే మన తండ్రి అలా ఉన్నారు. మన తండ్రి ఏ పని చేసినా కూడా ఒక పర్పస్ మీద చేయరు. ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడిని ఆయన క్రియేట్ చేశారు. ఎందుకు క్రియేట్ చేశారు? ఒక పర్పస్ మీద అయితే కాదు. సూర్యుని ద్వారానే మనకు కావాల్సినటువంటి ఫుడ్ మేకింగ్ తయారవుతూ ఉంది. సూర్యుని ద్వారానే మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్ డి దొరుకుతూ ఉంది. సూర్యుని ద్వారానే కాలాలు మనం క్యాల్కులేట్ చేస్తున్నాము. సూర్యుని ద్వారానే మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. సూర్యుని ద్వారానే ఎన్నో ఆయన మల్టిపుల్ వేస్ ఒక పర్పస్ మీద ఆయన చేయలా. దేవుడు ఏ పని చేసినా కానీ దాని వెనక లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అంటే ఆయన ఒక పని చేశారంటే చాలా కారణాలు ఉంటాయి, అంటే చాలా లాభాలు ఉంటాయి. ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నో లాభాలు, మనకి ఎన్నో పాఠాలు నేర్పించడానికి ఎన్నో లాభాలతో ఆయన చేశారు.
అలాంటి ఆయన పిల్లలుగా మనం కూడా అలాగే మనం బ్రతకాలి. కానీ వాస్తవంగా మనిషి అలా బ్రతకట్లా. మనిషి ఎలా ఆలోచిస్తున్నాడంటే, దీని ద్వారా నేను ప్రాఫిట్ పొందుకుంటున్నా అని ఆలోచిస్తున్నాడు గానీ, అది ప్రాఫిటే కాదని దేవుడు చెప్తున్నారు. మనిషి ఏదైతే దీని ద్వారా నేను ప్రాఫిట్ పొందుకుంటున్నా అని మనిషి ఫీల్ అవుతున్నాడో, అది ప్రాఫిట్ కాదని దేవుడు చెప్తున్నారు. ఎలా బ్రదర్ అంటే, మనం వెళ్ళే కొద్దీ కిందకెళ్ళే కొద్దీ కిందకెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. అదే అంటున్నారు, సూర్యుని క్రింద మనిషి పడుతున్నటువంటి పాటు అంతటి వలన వాళ్ళకి కలుగుచున్నటువంటి లాభం ఏంటో ఒకటి చెప్పండి చూద్దాం. నేను ఇదే అంటాను, ఈ మనిషి ఏదైతే లాభం అని ఫీల్ అవుతున్నాడో అది ఎలా లాభం అవుద్దు ఎక్స్ప్లెయిన్ చేయమని చూద్దాం. ఉదాహరణకి డబ్బు ఉంటే లాభం అని ఫీల్ అవుతూ ఉంటాడు. అది ఎలా లాభం? కొంతమేరకు ప్రయోజనకరంగా మనకు కనబడుతుంది కదా బ్రదర్. మనం తినాలంటే, తాగాలంటే, ధరించుకోవాలంటే, ఉండాలంటే ఇవన్నీ మనకి లాభమే కదా బ్రదర్. అంటే అవి లాభం అని ఎలా అంటాం? మనం వాటిని అవసరాలు తీర్చుకోవడం అంటాం వాటిని. డబ్బు ద్వారా మన అవసరాలు తీర్చుకోగలం, అవునంటారు కదంటారు. డబ్బు ద్వారా మన అవసరాలు ఏవైతే ఉన్నాయో, నిత్య అవసరాలు లేదా అత్యవసరాలు ఏవైతే ఉన్నాయో అవి మనం తీర్చుకోగలం. కానీ అది లాభం ఎలా అవుతుంది? ఇప్పుడు మనం ₹1,00,00,000 సంపాదించామండి, ఏం చేయగలం ఇంతకు ఆలోచించండి. అదే మనం కిందకెళ్ళే కొద్దీ కోటీశ్వరుల కంటే కోటీశ్వరులు, గొప్ప ధనవంతుల కంటే ధనవంతుల దగ్గర మేబీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించి ఉండొచ్చు. కానీ ఇంకా ప్రాపర్ వేర్లో నాలెడ్జ్ ఉన్నటువంటి సొలొమోన్ గారు ఏ విధంగా డబ్బును ఉపయోగించారు, సొలొమోన్ గారు ఏ విధంగా ప్రాఫిట్ సంపాదించారు, సొలొమోన్ గారు ఏ విధంగా ఆలోచించారు, ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే నేటి కాలంలో ఉన్నటువంటి ఏ ధనవంతులకైనా కానీ సొలొమోన్ గారి కంటే ఎక్కువ ధనం లేదు, సొలొమోన్ గారి కంటే ఎక్కువ జ్ఞానం కూడా లేదు. ఆ జ్ఞానం కలిగినటువంటి సొలొమోన్ గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీకు వచ్చినటువంటి లాభం ఏంటో చెప్పండి, వాట్ ఈస్ ద యూజ్, మీకు ఏ లాభం ఉందో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అలా మాట్లాడటం ప్రారంభించి దేవుడు చెప్తున్నటువంటి సొలొమోన్ గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి ఇంకొన్ని విషయాలకు డెప్త్గా వెళ్ళి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే డబ్బు ద్వారా నువ్వు లాభం ఉందనుకుంటున్నావు, కానీ ఆ డబ్బు ద్వారానే నీ చుట్టూ ఎంతోమంది గోతులు దవ్వే వాళ్ళు వస్తారు. ఆ డబ్బు ద్వారానే నీకు లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి. ఆ డబ్బు ద్వారానే నీ మనసు ప్రశాంతంగా ఉండదు. ఆ డబ్బు ద్వారానే ఏసీ ఉంటుంది కానీ అందులో ప్రశాంతంగా నిద్ర ఉంటుంది నీకు. మంచి డబుల్ కాట్ బెడ్ ఉండొచ్చేమో కానీ లగ్జరియస్ స్లీప్ నీకు ఉండదు. తినటానికి నీ ముందు స్వీట్స్ చాలా ఉంటాయి కానీ నువ్వు తినలేవు. ప్రపంచానికి చెప్పుకోగలవు ఇంత ధనం ఉందని, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి పేదవాడి కంటే నువ్వు హ్యాపీగా ఉండగలవా? అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో భేదవాడు అనగానే డబ్బు లేనటువంటి వ్యక్తి కదా, అతనికంటే నువ్వు హ్యాపీగా ఉండగలవా? ఆలోచించండి. అంటే ధనం గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు టెక్నాలజీ గురించి ఆలోచిద్దాం, పోనీ బిజినెస్ గురించి ఆలోచిద్దాం. దేని గురించి మీరు ఆలోచించినా కానీ అవన్నీ కూడా మీకు ఎలా కనబడుతుంది? లాభముగా కనబడుతున్నాయి. కానీ లాభం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు సొలొమోన్ గారు. తర్వాత చాప్టర్స్లో మనం వెళ్ళామనుకోండి, అసలు లాభం అంటే ఏంటి, ప్రయోజనం అంటే ఏంటి, ఏది ఉపయోగకరమైనటువంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. అయితే ఆ దేవుడు సొలొమోన్ గారి ద్వారా ఇనిషియేట్ చేయించినటువంటి సెషన్లోకి మనం వెళ్తే కనుక మొట్టమొదటి పాయింట్ ఏ విధంగా తీసుకున్నారో మనం చూద్దాం. మొట్టమొదటి పాయింట్ ఏ విధంగా తీసుకున్నారో మనం చూస్తే 4వ వచనంలో మనం ఒకసారి ఆలోచిద్దాం. 4వ వచనం మనం చూస్తే, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. చూసారా? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరపడును. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తుందండి, ఇదంతా కూడా మనం చదువుకుంటూ వెళ్తే అర్థమయ్యేవి కాదండి. ఈ ప్రసంగి గ్రంథం ముఖ్యంగా మనం ఆలోచిస్తే కనుక దేవుడు రాయించిన ఏ పుస్తకమైనా ఏ వచనమైనా కానీ మనం చదువుకుంటూ వెళ్తే అర్థం కావండి. ఆలోచించాలి. ఇప్పుడు నేను ఉన్నా, లేదా మా తాతల గురించి ఆలోచిద్దాం, లేదా మా ముత్తాతల గురించి ఆలోచిద్దాం. వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద ఉన్నారు. సింపుల్గా మీకు చెప్పాలంటే నాకు ఎక్కువగా ఈ ఉదాహరణ చెప్పడం ఇష్టం. ఒక బస్సు ఉంది, ఒక బస్సు మనం తీసుకుంటే కనుక ఉదయాన్నే అక్కడ స్టాప్లో స్టార్ట్ అయినప్పుడు చాలామంది కొట్టుకుంటారు ఒక సీట్ కోసం. బస్సులో ఉన్నటువంటి ఒక సీట్ కోసం కొట్టుకుంటారు. ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది అంటాడు. ఇప్పుడు నాది 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 అన్నటువంటి వాడు స్టాప్ వచ్చిన తర్వాత దిగి వెళ్ళిపోతారు తప్ప స్క్రూ డ్రైవర్ తీసుకొని ఆ సీట్ తీసుకుని వెళ్ళడం వాడేమి. ఆ బోల్ట్లు ఉన్నట్లు తీసేసి ఆ రేంచిల్స్ అన్నీ ఉపయోగించేసి వాడు ఆ సీట్ తీసుకుని వెళ్ళిపోవడం వాడేమి. ఎందుకంటే నాది నాది అన్నాడు కదా, మరి తీసుకెళ్తారంటే తీసుకెళ్ళనివ్వరు. వాడు స్టాప్ వచ్చిన తర్వాత వాడు దిగాలంతే. ఇప్పుడు ఎవడైతే నాది నాది అన్నాడో అదే సీట్ని తర్వాత వేరే వాడు ఎవడో నాది అంటాడు మళ్ళీ. అంటే ఎక్కువగా రష్గా ఉన్నటువంటి ట్రైన్స్లో కానీ, ఎక్కువగా బిజీగా ఉన్నటువంటి బస్ స్టాప్స్లో కానీ ఇలాంటి చూస్తూ ఉంటారు. కర్చీఫ్ వేస్తూ ఉంటారు, లేదంటే బ్యాగ్ వేస్తూ ఉంటారు, చున్నీస్ వేస్తూ ఉంటారు. వేసి ఇది నాదండి, నేను ముందు కర్చీఫ్ వేసానని అంటూ ఉంటారు. అలా అన్నటువంటి ఎవరైనా కానీ వాడి స్టాప్ వచ్చిన తర్వాత దిగి వెళ్ళిపోవడమే.
అలాగే కనబడుతుంది. మీరు బాగా ఆలోచించండి. ఒక జర్నీలా మనం ఆలోచిస్తే కనుక, ఒక ప్రయాణంలా మనం ఆలోచిస్తే కనుక, బస్సు లోపలికి ఎక్కుతాడు, వాడు స్టాప్ వచ్చిన తర్వాత దిగి వెళ్ళిపోతాడు. అలాగే మీరు ఆలోచిస్తే ఈ భూమి మీదకి వస్తున్నాడు, వాడి మరణదినం వచ్చిన తర్వాత ఈ భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదే భూమిలో మన ముత్తాతలు ఉన్నారు, ఇదే భూమిలో వాళ్ళ పితరులు ఉన్నారు, ఇదే భూమిలో వాళ్ళ పితరులు ఉన్నారు, ఇదే భూమి మీద ఆదాము గారు కూడా ఉన్నారు, ఇదే భూమి మీద ఆదాము గారు ఉన్నారు, ఇదే భూమి మీద నోవాహు ఉన్నారు, ఇదే భూమి మీద దావీదు ఉన్నారు, ఇదే భూమి మీద మన పితరులు అలా వెనక్కి వెళ్ళిపోతే అందరం ఆదాము నుంచే కదండి వచ్చింది. ఆదాము నుండి అందరం వచ్చాం. ఇలా ఆదాము మొదలుకొని మన తాతల ముత్తాతల వరకు కూడా అందరూ ఈ భూమి మీద ఉన్నారు, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే అదే చెప్తున్నారు, తరము వెంబడి తరం గతించిపోతుంది, కొంతకాలం తర్వాత నా జనరేషన్ కూడా అది అంతరించిపోతుంది, నా తరం కూడా చనిపోతారు, ఈ భూమిని విడిచి వెళ్ళిపోతారు. తర్వాత నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, అలా తరము వెంబడి తరం గతించిపోతుంది. భూమి మాత్రం అలాగే ఉంది. మీరు ఆలోచించండి, భూమి అలాగే ఉంది. మధ్యలో మనం బార్డర్స్ గీసుకున్నాంలేండి, ఇది నా స్టేటు, ఇది నా కంట్రీ, ఇది నా కాంటినెంట్ అని చెప్పేసి మనిషికి గీసుకున్నాడు ఈ బార్డర్స్ అన్నీ కూడా. కానీ భూమి అని గ్లోబల్గా మనం ఆలోచించగలిగితే కనుక, ఈ భూమి మీదకి మన పితరులు, వాళ్ళ పితరులు, వాళ్ళ పితరులు, మన ముందు తరం, పితరులు అంటాం కంటే ముందు తరం, వాళ్ళ తర్వాత ముందు తరం, ఇలా తరం వెంబడి తరం గతించిపోతూ ఉంది. భూమి మాత్రం అలాగే ఉంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు సొలొమోన్ గారు దీని ద్వారా అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఇది ఎలా అయితే కాన్స్టెంట్గా భూమి మాత్రమే ఉండి తరం వెంబడి తరం గతించిపోతుందో, ప్యారలల్గా మరొక ప్రొసీజర్ అనేది ఈ ప్రకృతిలో జరుగుతూ ఉంది. అంటే మరొక కార్యక్రమం ఈ ప్రకృతిలో జరుగుతూ ఉంది. ఏంటది? ఇంతకీ 5వ వచనంలో మనకు కనపడుతుంది. మనం చూస్తే, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించే స్థలము మరలా చేరుటకు త్వరపడును, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును, నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు, నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దానిని వివరింపజాలరు. చూసారా ఎంత చక్కగా ఉందో? మనం బాగా ఆలోచిస్తేనండి 3 విషయాలు తీసుకున్నారండి. ఏంటి ఇంతకీ? సూర్యుడు గురించి తీసుకున్నారు, గాలి గురించి తీసుకున్నారు, నదుల గురించి తీసుకున్నారు. ఈ 3 తీసుకొని ఏం చెప్తున్నారు ఇంతకీ? సూర్యుడు ఉదయిస్తున్నాడు, తర్వాత అస్తమిస్తున్నాడు. ఉదయించినటువంటి స్థలానికి, అంటే అస్తమించినటువంటి ప్రాంతం నుండి మరలా ఉదయించడానికి మరలా త్వరపడుతున్నాడు. అంటే ఉదాహరణకి ఈస్ట్ వెస్ట్ మనం తీసుకున్నాం అనుకోండి, ఈస్ట్ వస్తున్నాడు, వెస్ట్ వెళ్తున్నాడు, మళ్ళీ ఈస్ట్ వస్తున్నాడు. గాలి కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వచ్చినటువంటి స్థానానికి మరలా అది వెళ్తుంది. నదులు కూడా అంతే, నదులన్నీ నిండుతున్నాయి, సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రంలో నుంచి మళ్ళీ వర్షం ద్వారా మళ్ళీ నదుల్లోకి వెళ్తాయి, మళ్ళీ సముద్రంలోకి, మళ్ళీ నదులు, సముద్రం, నదులు, సముద్రం, నదులు, సముద్రం. ఇలా మీరు ఆలోచిస్తే ఈ ప్రకృతిలో ఒక సైక్లిక్ సిస్టమ్ అనేది, అంటే ఒక క్రమం మనకు కనబడతా ఉంది. వచ్చినటువంటి ప్లేస్కి వెళ్ళటానికి ప్రతి ఒక్కడు కూడా ప్రయత్నిస్తూ ఉంది. మనుషులు దానిని వివరింపజాలరు. ఎందుకు వివరింపజాలరు? ఎందుకు వివరింపజాలరు అంటే, మనిషికి ఏం అర్థమైంది ఇంతకీ? మనిషికి అర్థమైనటువంటి కోణం ఏంటో ఇంతకని మనం ఆలోచిస్తే, ఎప్పుడూ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది, దేవుడు చేసినటువంటి ప్రకృతిని దేవుని కోణంలో మనం చూస్తేనే మనకు అర్థమవుద్ది. అలా కాకుండా మన కోణంలో ఏదో చేద్దామని మనం ప్రయత్నాలు చేసామనుకోండి, అవి అట్టర్ ఫ్లాప్ అవుతాయి. మీకు సింపుల్గా చెప్పాలంటే, ఏమంటే వాటర్ని చూసాడు మనిషి, ఏం అర్థమైంది చెప్పండి? వాటర్ని చూసిన తర్వాత మనిషికి, వాటర్ని చూసిన వెంటనే భలే ఈ వాటర్లో నుండి మనం పవర్ జనరేట్ చేయొచ్చు అని అర్థమైంది. ఈ వాటర్లో నుండి మనం ఏం చేయొచ్చు ఇంతకీ? ఇదిగో యాక్వా ఫుడ్ని మనం ఉపయోగించుకొని మనం యాక్వా ఫుడ్ రీజనరేట్ చేసి మనం ఏం చేయొచ్చు ఇంతకనగానే డబ్బు సంపాదించవచ్చు అని అర్థమైంది. భలే మనం ఈ కెమికల్స్ ఇవన్నీ కూడా జల్లి ఆర్టిఫిషియల్ రైన్ క్రియేట్ చేయొచ్చు అని అర్థమైంది. మనిషికి చూడండి ఎంత మేధాశక్తి. మనుషులు దానిని వివరింపజాలరని ఎందుకు అన్నారంటే, వీడు ప్రకృతి సంబంధమైనటువంటి కోణంలోనే ఆలోచిస్తున్నాడు. ఈ పొట్ట ఎలా నింపుకోవాలో ఆలోచిస్తున్నాడు, ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఆలోచిస్తున్నాడు. దేనినైనా మీరు చూడండి, ఆఖరికి చెత్త నుండి కూడా సంపద తయారీ. ఈ చెత్తను కూడా వదలట్లేదు డబ్బులు సంపాదించుకోవడానికి. ఏదైతే వేస్ట్ అని మనిషి బయట పడేస్తున్నాడో, ఆ వేస్ట్లో నుంచి కూడా నేను డబ్బు సంపాదించుకుందాని వెళ్తున్నాడు. ఇంక మంచి చూసినప్పుడు ఇంకెందుకు వదిలిపెడతాడు మీరు చెప్పండి? మనిషి ఉపయోగించి
బయట పడేసినటువంటి చెత్తలో నుంచే సంపద తయారు చేద్దామని ప్రయాసపడుతున్నప్పుడు, దేవుడు మంచిదని సృష్టించినటువంటి ఈ సృష్టిని చూసినప్పుడు మనిషికి ఏం అర్థమవుతుంది మీరు చెప్పండి? ఆ సంపద పిచ్చలోనే ఉన్నాడు. ఇంకా ఆ సంపద ఎలా సంపాదించుకోవాలని చూస్తున్నాడు. దేనినైనా ఇప్పుడు గాలిని చూసాం అనుకోండి, ఏం నేర్చుకున్నాడు గాలిని చూసేంతకి? ఇంకో గాలిని బంధించి, చూసారా, గాలిని బంధించి గ్యాస్ రూపంలో అమ్ముతున్నాడు. నైట్రోజన్ గ్యాస్ అని మనం ఉపయోగించుకునే సిలిండర్స్, డొమెస్టిక్ సిలిండర్స్, ఈ సిలిండర్స్ కానీ గ్యాస్ సిలిండర్స్ కానీ మళ్ళీ గాలి ద్వారా కూడా పవర్ జనరేట్ చేయొచ్చని, ఇంకా పెద్ద పెద్ద మారణాయుధాలు కూడా చేస్తున్నారండి. యాటమ్ బాంబ్స్ ఇవన్నీ కూడా ఈ గాలి ద్వారానే. ఆలోచించండి, ఈ గాలిలో ఎలా ప్రయాణం చేయాలి చూడండి, గాలిలో ఎలా ప్రయాణం చేయాలి, గాలి ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, గాలిని ఉపయోగించుకొని మనం ఎలా పైకి ఎగరాలి, ఇవన్నీ అంటే ప్రకృతిని చూసిన తర్వాత మనిషికి ఏం అర్థం అవుతుంది ఎంతకనగానే ఈ ప్రకృతిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నాడు. అందుకే దేవుడు చెప్పినటువంటి మాట, ఒరే బాబు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. యెషయా గ్రంథం 55:8 మనకు కనబడుతుందండి. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రసంగి గ్రంథం వివరణలో నేను మీకు తెలియజేయాలనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్, ఈరోజు పోర్షన్లో నేను చెప్పాలనుకున్నటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, దయచేసి మనుషులు ఆలోచించినట్టుగా మీరు ఆలోచించకండి. క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటి ఇప్పుడు నువ్వు గాల్లో ప్రయాణించావయ్యా, ఏమొచ్చింది నీకు, ప్రాఫిట్ ఏంటి చెప్పు. నేను వేగంగా పరిగెత్తి 10 గంటల్లో చేయాల్సిన జర్నీ 1 గంటలో చేశా, ఫెంటాస్టిక్ అన్నావా? ఎందుకు అంత వేగంగా ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఇంతకీ అంత వేగంగా వెళ్ళటం కోసం నేను గంటలో వేగంగా వెళ్ళనని తీసుకోవాలా? నువ్వు గంటలో వేగంగా వెళ్ళడం వల్ల ఓజోన్ లేయర్కి ప్రాబ్లం వచ్చింది. నువ్వు అంత వేగంగా వెళ్ళటానికి ఎంతమంది చదువుకున్నటువంటి వల్ల జీవితకాలం పట్టింది, ఎన్ని విమానాశ్రయాలు క్రియేట్ చేయాల్సి వచ్చింది, ఎంత రేడియేషన్ క్రియేట్ చేయాల్సి వచ్చింది, ఆ రేడియేషన్ ద్వారా ప్రకృతిలో ఎన్ని రకాల జీవులు చనిపోయాయి, ఆ రేడియేషన్ ద్వారా ఎంత నష్టం ఏర్పడింది. నువ్వు గంటలో ప్రయాణం చేయడానికి 10 గంటల్లో వెళ్ళాల్సినటువంటి ప్రయాణానికి నువ్వు గంటలో వెళ్ళడం వల్ల ఎంత నష్టం జరిగిందో నువ్వు చూడట్లా. ఇప్పుడు చెప్పండి, నువ్వు గంట ప్రయాణం లాభం అనిపిస్తుంది కదా నీకు, కానీ దాని వెనకాల ఎన్నో పక్షులు అంతరించిపోయాయి, ఎన్నో ప్రాబ్లమ్స్, సంతానలేమి సమస్యలన్నీ ఈ రేడియేషన్ ద్వారానండి. ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు? ఈ రేడియేషన్. చూడండి, ఎక్కడ చూసినా కానీ మన నెత్తున ఉంటాయి టవర్స్ అన్నీ కూడా. హైదరాబాద్లో మీరు చూసారనుకోండి, మన చర్చి మీద ఒక టవర్ ఉంటుంది, పక్కన ఒక టవర్ ఉంటుంది, ఆ రోడ్డు మీద మనం ప్రయాణం చేసే ఇన్ని టవర్లు ఉంటాయి. మీరు చెప్పండి, ఈ టవర్ల ద్వారా ఏం జరుగుతుంది? ఇంతకే ఎంత రేడియేషన్ వస్తుందండి, ఎంత రేడియేషన్. నువ్వు గంటలో ప్రయాణం చేయడం ద్వారా సంపాదించింది ఇదంతా. మరి ఈ నష్టానికి కారణం ఎవరో చెప్పు. పోనీ వాటర్లో నువ్వు ఒక రకమైనటువంటి ఫుడ్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు తీసుకున్నావు, రీక్రియేట్ చేస్తున్నావు తీసుకున్నావా, అందులో ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీరు చెప్పండి. ఎన్ని కెమికల్స్ క్రియేట్ చేస్తున్నావు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు సృష్టించినటువంటి కోడి, దాన్ని ఏం చేశారు చెప్పండి? ఎన్ని రకాల ఇంజెక్షన్స్ అండి, ఎన్ని రకాల మందులు కలుపుతున్నారో చెప్పండి. ఇప్పుడు మరలా ఎంత ప్రాబ్లం వచ్చింది ఎంతకనగానే నిజమైనటువంటి కోడి ఏంటో, ఆర్టిఫిషియల్ కోడి ఏంటో తెలియట్లా. ఇప్పుడు అవి తింటే మళ్ళీ రోగాలు, మళ్ళీ అవి ఒక రోగాలు మళ్ళీ. అంటే మీరు బాగా ఆలోచిస్తానండి, దేవుడు సృష్టించినటువంటి దానిని చూసి మనిషి ఏవి నేర్చుకున్నాడయ్యా అంటే, ఆనందించడం నేర్చుకున్నాడు, ఆస్వాదించడం నేర్చుకున్నాడు, అనుభవించడం నేర్చుకున్నాడు, ఆలోచించడం పక్కన పడేశాడు. నువ్వు ఆలోచిస్తే కదా నీకు అర్థమయ్యేది. నువ్వు ఆలోచిస్తే ఏం అర్థమవుద్ది నీకు? అది చూద్దామా? రోమిలికి రాసిన పత్రిక మనం చూస్తే 1వ అధ్యాయం మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయానికి ఈ సందర్భంలో మనం చూస్తే 20వ వచనం మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చూద్దాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను అనగా ఈ ప్రకృతిని ఆలోచించడం ద్వారా నీకు ఏమర్థం అవుతుంది? ఇంతకీ తేటపడుచున్నవి దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, ఆయన ప్రేమ, ఆయన ఆలోచన, ఆయన గొప్పతనం, ఆయన శక్తి, ఆయన యొక్క ఆలోచన విధానాలు, ఆయన కోపము, ఆయన ఉగ్రత, ఇవన్నీ నీకు అర్థం అవ్వాలంటే అనుభవించడం కాదు నీకు కావాల్సింది, ఆలోచించడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆలోచించిన ఏం ఆలోచిస్తున్నావు? దాని ద్వారా నీకు సంపద ఎలా రావాలో, దాన్ని ఎలా అనుభవించాలని ఆలోచిస్తున్నావు తప్ప దీన్ని ఎవరు క్రియేట్ చేశారని ఆలోచించట్లా. అందుకే నెంబర్ 1 క్వశ్చన్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, నువ్వు పొందినటువంటి లాభం ఏంటి? ఈ ప్రకృతిని చూసి ప్రభువు గురించి ఆలోచించకుండా ఈ ప్రకృతిని ఎలా అనుభవించాలో నేర్చుకొని నువ్వు పొందిన లాభం ఏంటో ఒకటి చెప్పు. ఎన్ని రోగాలు ఉన్నాయండి? ఇంటర్నెట్లోకి వెళ్ళి హ్యూమన్ డిసీజెస్ లిస్ట్ అని కొట్టండి,
రకరకాల 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 రోగాలండి. నేను ఈ మధ్య కాలంలో ఒక 6 మంత్స్ 7 మంత్స్ క్రితం ఒక డిసీజ్ గురించి విన్నానండి. విన్నవన్నీ అసలు నాకు అక్కడ కళ్ళు తిరిగిపోయాయి అంతే. అసలు అలాంటి రోగం ఉంటుందని కూడా తెలియదు నాకు. ఒక ఇంజెక్షన్ కాస్ట్ 20 lakhs అంటండి. ఒక ఇంజెక్షన్ కాస్ట్. ఎందుకు వచ్చిందంటే ఈ ప్రకృతి మీద పరిశోధనల పేరుతోటి నువ్వు ఏదో లాభం సంపాదించాలని చెప్పి నువ్వు చేసినటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి ఇది నాశనం కాదంటారా చెప్పండి. మనమేమో క్లాప్స్ కొట్టేసుకుంటూ ఉంటామండి. మనమేమో సంకలు గుద్దేసుకుంటూ ఉంటాం. వావ్, మనం ఇది సంపాదించాం, అది సాధించాం, ఇది సాధించాం. నువ్వు సాధించిన ప్రతి ఒక్క దాని వెనక ఎంతోమంది చచ్చిపోతున్నారు అనే విషయం గుర్తించే సమయమే నీకు ఉండట్లా. ఎందుకంటే మనం పరిగెడుతున్నాం, ప్రపంచం ఎలా పరిగెడుతుందో అలా పరిగెడుతున్నాం. ప్రభు వాక్యం కాస్త ఎలా మారిపోయింది ఎంతకనగానే, ప్రభు విషయాలు కాస్త ఎలా మారిపోయింది ఎంతకనగానే, దేవుడా ఈ కాలంలో దేవుడు ఏంట్రా అన్న స్థాయికి దిగజారిపోయాడు మనిషి. అందుకే దేవుడు కూడా అంటారు, ఇగో బుద్ధిహీనులు దేవుడు లేరని అనుకుంటారంటారు ఆయన. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి ఇంతకీ? నదిని చూసి ఏమి నేర్చుకోవాలి, సముద్రాన్ని చూసి ఏమి నేర్చుకోవాలి, గాలిని చూసి ఏమి నేర్చుకోవాలి, సూర్యుని చూసి ఏమి నేర్చుకోవాలి? నేర్చుకోవాల్సినటువంటి ఒక పాయింట్ చెప్తున్నారు అక్కడ. ఏంటి ఇంతకీ? అవి ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి త్వరపడి వెళ్తున్నాయి. వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్తున్నాయి. గాలి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంది. సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్తున్నాడు. నువ్వేం చేయాలి ఇంతకీ? నువ్వు కూడా ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలి. దట్ ఈజ్ వాట్ యు మస్ట్ లెర్న్. నువ్వు నేర్చుకోవాల్సినటువంటి గొప్ప గొప్ప విషయాలలో ఒక గొప్ప విషయం ఏంటి ఎంతకనగానే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలి. ప్రయాసపడుతున్నావా? ఆలోచిస్తున్నావా? నీకు కనీసం జ్ఞాపకం ఉందా? కనీసం నీకు కొంచెమైనా ఆలోచన ఉందా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని ఆలోచన నీకుందా? ఈ ప్రకృతి మీద పరిశోధనలు చేసి మనిషి ఏం కనిపెట్టాడంటే, నేను కోతి నుంచి వచ్చా అని చెప్తున్నాడండి. చూసారా? మనందరం ఆయన నుంచి వచ్చాం. ఇంతకీ ఆదాం నుంచి కదండి మనం అందరూ వచ్చింది. ఆదాం ఎక్కడి నుంచి వచ్చారంటే దేవుడి నుంచి కదండి వచ్చింది. దేవుడి నుంచి ఆదాం వస్తే ఆదాం నుంచి అందరం వచ్చాం. వీడేం చెప్తాడు? పరిశోధనలు చేసే వీడు వచ్చి ఇదిగో మనం కోతి నుంచి వచ్చామంటాడు. అదే మనం నేర్చుకుంటాం అండి. చిన్నప్పుడు అదే నేర్పిస్తారు మనకి. దానికి 4 మార్కుల క్వశ్చన్ 5 మార్కుల క్వశ్చన్ ఉంటుందండి. ఫస్ట్ ఒక కోతి కూర్చొని ఉంటుంది, తర్వాత కొంచెం నుంచి ఉంటుంది, కొంచెం నుంచి ఉంటుంది, తోక మాయిపోద్ది. యాడ్ నుంచి వచ్చాము ఎంతకనగానే కోతి నుంచి వచ్చామంటుంది. అదే చెప్తున్నారు. ఎందుకు? మనుషులు దానిని వివరింపజాలరు. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క దాని గురించి మనిషి అనుభవిస్తాడే తప్ప, మనిషి దానిని దోచుకుంటాడే తప్ప, మనిషి దానిని సర్వనాశనం చేస్తాడే తప్ప, దేవుడు పెట్టినటువంటి ఈ సిస్టమ్ గురించి మనుషులు దానిని వివరింపజాలరు. ఇంకా వాడి మనసు ఎలా ఉంటుందో మీకు తెలుసా? కొంచెం పాడు చేసిన తర్వాత అరే పాడైపోయింది కదా, దీన్ని ఎలా నిలబడదామా అని ఉంటుందండి. చెట్లు నరికేది వీడే, ఆ నరికి మళ్ళీ కాగితాలు చేసేది వీడే, ఆ కాగితాల మీద మళ్ళీ చెట్లు నరకొద్దని చెప్పేది వీడే. బాగా ఆలోచించారా? మీరు బాగా ఆలోచించండి. నువ్వు రాస్తున్నావు కదా ఒక కాగితం మీద చెట్లు నరకొద్దని, ఆ కాగితం ఎలా వచ్చింది చెప్పండి ఇంతకీ? మళ్ళీ అంటాడు, మీరు ఈ టెక్నాలజీని మీరు ఇన్ని మాటలు అంటున్నారు కదండి, ఇన్నేసి మాటలు అంటున్నారు టెక్నాలజీని, మరి మీరు మాట్లాడే ఈ మెసేజ్ రికార్డ్ చేసేది ఏంటి చెప్పండి? కెమెరా కదా, అది టెక్నాలజీయే కదండి. మైక్, ఇది టెక్నాలజీయే కదండి. ఇప్పుడు ఈ వీడియో లైవ్ వెళ్తుందండి, ఇది టెక్నాలజీయే కదండి. ఇదేదో పెద్ద క్వశ్చన్ చేసినట్టుగా ఫీల్ అవుతుంటాడు. మనం క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పడం మానేసి మరొక ప్రశ్న వేయటం ఏమాత్రం సమంజసమో ఆలోచించాలి. అఫ్కోర్స్ నేను ఆన్సర్ చెప్తా దానికి. ఈ ప్రసంగి గ్రంథం వివరణలోనే, ఈ ప్రసంగి గ్రంథం వివరణ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికల్లా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను చెప్తా. ముఖ్యమైనటువంటి ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను చెప్తా. ఈరోజు ఈ బుక్ అనేది ఎంతో గొప్ప నాలెడ్జ్ మనకి షేర్ చేస్తుందండి. దేవుని కృపను బట్టి వచ్చినటువంటి ఈ పుస్తకం, దేవుని ఆలోచనతో వచ్చినటువంటి ఈ పుస్తకం ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాలతో పాటుగా ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటుంది. కంటిన్యూ చేస్తే మనిషి దానిని ప్రకృతిని పాడు చేసిన తర్వాత ఆనందపడకపోగా, లేదంటే కనుక దొరికిన దాంతో ఆనందపడకపోగా, అరేరే పాడు చేసి నేను ఆలోచించకపోగా ఏం చేస్తున్నాడు చూద్దాం. ఏం చేస్తున్నాడు ఇంతకీ? చూచుట చేత చదవనమ్మ. కంటిన్యూషన్ మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం మనం చూసాం అనుకోండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దానిని వివరింపజాలరు. తర్వాత చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగటలేదు. మంచి పాయింట్ చెప్తున్నారండి. వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ పాయింట్. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు, ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అది మనకు ముందుండిన తరములలో ఉండినదే.
పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబో వారికి ఉండదండి. కొత్తది ఏదో కనిపెట్టినని ఫీల్ అవుతారండి. అది కొత్తదేం కాదండి, కొత్తదేమి కాదండి. మీరు బాగా ఆలోచించాలంటే మనిషి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడో తెలుసా? కొత్తది చెప్పా మనిషి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఇంతకీ వెనక్కి వెళ్ళాలి. సింపుల్గా మీకు చెప్పాలంటే ఇంతకు ముందు తరాలలో మనిషి వాకింగ్ చేసేవాడండి. ఆ తర్వాత ఏం చేశాడు? ఇంతకు ఏదో గొప్ప ఇన్వెన్షన్ చేశానని చెప్పేసి చక్రం కనిపెట్టానని చెప్పేసి చక్రం తీసుకొచ్చారు. దాని ద్వారా ఏం జరిగింది ఇంతకీ? ఇప్పుడు చక్రం వచ్చిన తర్వాత సైకిల్ సిస్టమ్ వచ్చింది. ఆ తర్వాత మోటార్ సిస్టమ్ వచ్చిందండి. అంటే సైకిల్ కాస్త బైక్ అయ్యింది, బైక్ కాస్త కార్ అయ్యింది, కారు కాస్త ఏసీ కార్ అయ్యింది, ఏసీ కార్ కాస్త ఇదిగో నేను ఇంకా వేగంగా వెళ్ళాలని చెప్పేసి ఇదిగో ఫ్లైట్లో నడిచేవి కూడా వచ్చాయి, అంటే గాలిలో ప్రయాణం చేసే కూడా వచ్చాయి, ఇక వాటర్లో ప్రయాణం చేసే కూడా వచ్చాయి. ఇంత బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ఏం చెప్తారు ఎంతకనగానే, ఏమండి మీరు బాగా కూర్చొని ఫ్యాట్ అంతా పెరిగిపోయిందండి, మీరు కూర్చొని బాగా మీ నరాలలో కదలిక మూమెంట్ లేదండి, డైలీ మీరు ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేయండి. చూసారా మళ్ళీ ఎక్కడికి వెళ్ళామండి? ఇంతకీ నడక నుంచి ప్రారంభమయ్యి గాల్లో ఎగురుతామని ప్రయాణం మొదలుపెట్టి మళ్ళీ ఎక్కడికి వచ్చాక ఎంతకనగానే నోరు మూసుకొని డైలీ వాకింగ్ చేయాలి, లేదంటే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి నీకు. ఇంతకే ఎండ వస్తుందని చెప్పేసి ఏసీలో ట్రావెలింగ్ మొదలు పెట్టావు, నీకు సన్ ద్వారా వచ్చే విటమిన్స్ అన్నీ లోపించాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఎండలోనే వాకింగ్ చేయాలి, పొద్దున్నే వచ్చే ఎండలో కొంతసేపు మనం వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయకపోతే మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ అంతా బయటికి వెళ్ళదండి. చూసారా? అలాగే ఈ దాన్ని ఏమంటారు, మనం ఉపయోగించుకునే ఈ ఎక్విప్మెంట్ గురించి మనం ఆలోచించినా కానీ ఒకప్పుడు మట్టి పాత్రలో వండుకుని తినేవాళ్ళండి. అది కాస్త ఏమైంది? మట్టి పాత్రలో ఏదో వచ్చేస్తుందని చెప్పేసి స్లోగా ఎత్తుడే వచ్చాయి. ఆ తర్వాత ఐరన్ పెద్ద 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 ఎత్తులో ఒక విప్లవం అండి, ఐరన్ అనేది, స్టీల్ ఐరన్ అనేది. ఆ తర్వాత ఏమైంది ఇంతకీ? అది కాస్త అప్డేట్ అయిపోయి ప్లాస్టిక్ వచ్చింది, అది కాస్త అప్డేట్ అయిపోయి పేపర్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు ఇంతకీ? ప్లాస్టిక్ వాడడం మంచిది కాదు అంటే ఈ మధ్యలో అల్యూమినియం కూడా వచ్చిందిలేండి. అంటే వీటి తర్వాత అల్యూమినియం వచ్చింది, స్టీల్ తర్వాత అల్యూమినియం వచ్చింది. ప్లాస్టిక్ వాడకం మంచిది కాదు, అల్యూమినియం వాడకం అసలే మంచిది కాదు, రాగి ప్రొడక్ట్స్ అనేవి చాలా మంచివి. ఇంకా మళ్ళీ ఏం చెప్తున్నారు కనుక మట్టి కుండల్లో తాగటం మంచిది, మట్టి కుండల్లో వాటర్ తాగటం మంచిది, మట్టి వాటర్ బాటిల్స్ వచ్చాయండి. మీకు తెలుసా లేదో? ఒకప్పుడు అక్కడి నుంచే కదా. అందుకే దేవుడు ఏం చెప్తున్నారు ఇంతకీ? ఒకడు నేను ఏదో కనిపెట్టానని చెప్పేసి కొత్తగా మాట్లాడతాడు, అందులో కొత్తది ఏమీ ఉండదు. మరలా మనిషి ఎక్కడికి వెళ్ళాలి ఇంతకీ? ఇంతకు ముందు తరాలలో ఏదైతే ఉపయోగించారో అక్కడికే వెళ్ళాలి. ఇలాంటివి చాలా మనం ఆలోచిస్తే బయటకు వస్తాయండి. నేను 2-3 ఆలోచించాను కదా, ఇంకా మీరు ఆలోచించండి, ఇంకా చాలా ఆలోచిస్తే మనకి ఇలాంటివి తెలుస్తాయి. ఇంతకు ముందు తరాలలో ఏదైతే మనుషులు చేశారో, పెద్దవాళ్ళు చేశారో అదే మళ్ళీ మనం చేయాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చిందండి, ఈ పానీపూరీల మీద, జిలేబీల మీద, తర్వాత ఈ న్యూడిల్స్ మీద, వీటి మీద ఒక కమిషన్ వేయాలి, ఒక జీవో కూడా పాస్ చేస్తున్నారు. ఏంటి ఎందుకు? వీటి మీద మనం కన్నేసి ఉంచాలి. ఎందుకంటే వీటిలో అనేక రకాల కెమికల్స్, అనేక రకాల షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోయే విధంగా ప్రొడక్ట్స్ కలుపుతున్నారు. కాబట్టి వీటిని బ్యాన్ చేసే విధంగా, లేదా వీటిని అరికెట్టే విధంగా, లేదా వీటిని ప్రాపర్గా ఎంతే ఉపయోగించాలనేది ఒక చట్టం తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ దీని మీద అలర్ట్ ఉండాలని చెప్పేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? నెమ్మదిగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి రాగులు తినాలి, తర్వాత అంతకంటే వెనక్కి వెళ్ళిపోయి ఫ్రూట్స్ తినాలి అని చెప్తారు. అదేగా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ఏం చెప్తారండి మనకి ఇంతకీ? వీళ్ళే సైంటిస్టులు అందరూ కనిపెట్టినటువంటి మ్యాగీ టింటి అంటాడు, మాజా ప్రతి కాలంలో వచ్చేది అంటాడు, రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏం చెప్తారు ఇంతకీ? వాటర్ బాగా తీసుకోవాలి, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి, గ్రీన్గా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ బాగా తినాలని చెప్తారు. అంతే కదండి. అంటే ఏదైతే హెల్త్కి మంచిదో అవి కాదని ఏదో కొత్తది కనిపెట్టాం, మళ్ళీ పాతయే మళ్ళీ తినాల్సి వస్తుంది. ఏదైనా తినే విషయంలోనైనా, లేదంటే కనుక మన డైలీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఉపయోగించుకున్న వస్తువుల పరంగా అవ్వచ్చు, ఏదైనా మీరు బాగా ఆలోచించండి. ఏవైతే ఇంతకు ముందు తరాలలో ఉన్నాయో అవే మనం మరలా ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితులనే ఉంటాయి. కొత్తది ఏదీ లేదండి. మరి మనం కొత్తది ఏదో కనిపెట్టామని ఏది ఫీల్ అవ్వాలి చెప్పండి? అదే చెప్తున్నారు దేవుడు సొలొమోను గారి ద్వారా. ఏమనంటే, నువ్వేదో కొత్తది కనిపెట్టానని ఫీల్ అవుతున్నావు, నువ్వేదో సాధించానని ఫీల్ అవుతున్నావు, నువ్వేదో గొప్పగా పొందుకున్నానని ఫీల్ అవుతున్నావు కదా, అవన్నీ కొంతకాలం తర్వాత మరలా రీసైకిల్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? ఇంతకు ముందు తరాల్లో వాటి దగ్గరికి వెళ్తుంది. అది ఏదైనా
పాపం విషయమైనా, పరిశుద్ధత విషయమైనా, ప్రొడక్ట్స్ విషయమైనా, ఏ విషయంలోనైనా కానీ మరలా మనం వెనక ఉన్నటువంటి వాటి దగ్గరికి మనం వెళ్ళాల్సి వస్తుంది అని చెప్తున్నటువంటి మాట మరలా చదువుకుందాం. మళ్ళీ చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయం మనం చూస్తే 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 9వ వచనంలో ఇది మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇక జరగబోనది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియో లేదు, ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును, అది మనకు ముందున్న తరములలో ఉండినదే అని మాట్లాడుతూ, పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవారి జ్ఞాపకం ఆ తర్వాత ఉండబోవారికి కలగదు. అంటే మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు మనిషి ఎందుకు చేస్తున్నాడు ఇంతకనగానే ఇలాంటివి చూసినప్పుడు నాకు అనిపిస్తుంటుందండి. ప్రతి స్కూల్లో ప్రతి క్లాసులో ఒకడు ఉంటాడండి. ఉదాహరణకి వర్షం వచ్చిందనుకోండి, వర్షం వచ్చినప్పుడు క్లాసెస్ అన్నీ క్లోజ్ చేస్తారు కదండి. క్లాసెస్ క్లోజ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు వర్షం హెవీగా పడుతున్నప్పుడు అందరూ నుంచుంటారు. నుంచున్నప్పుడు వాడు ఉంటాడు ప్రతి క్లాసులో. వాడు ఏం చేస్తాడంటే ఒక రాయి తీసుకొని ఆ వాటర్లో ఇలా ఇసురుతాడనమాట. ఆయన చూసి మిగిలినటువంటి వాళ్ళు అంటే అదొక రకమైనటువంటి జనాంగం. వాడిని అందరూ చూడాలనే ఉద్దేశంతో మరి ఇంకేదో తెలియదులే కానీ కొత్త ఏదో ఇన్వెంట్ చేయాలని, డిస్కవర్ చేయాలని చెప్పేసి పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉంటారు. అంటే పబ్లిక్లో ఫేమ్ తెచ్చుకోవడానికి. కొంతమంది ధనం ద్వారా తెచ్చుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, కొంతమంది బిజినెస్ ద్వారా ప్రయత్నిస్తుంటారు, కొంతమంది రియల్ ఎస్టేట్ ద్వారా ప్రయత్నిస్తుంటారు, కొంతమంది అధికారం ద్వారా ప్రయత్నిస్తుంటారు, కొంతమంది ఇంకా రకరకాల గిన్నీస్ బుక్స్లోకి వెళ్ళాలని అనేక రకాల ప్రయోగాలు చేసి ప్రపంచంలో వీడేదో గొప్పడని తెలియాలని. కానీ దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి వారు నెక్స్ట్ జనరేషన్స్లో వాళ్ళకి జ్ఞాపకం ఉండరు. నెక్స్ట్ జనరేషన్స్లో వాళ్ళు ఆ తర్వాత జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞాపకం ఉండదు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మంచి ఫ్లో తీసుకొచ్చారు. ఏంటికి ఇదిగో మన ప్రకృతిని మనం బాగా ఆలోచిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళడానికి ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి ప్రయత్నిస్తూ ఉంది. వాట్ అబౌట్ యూ? మరి నువ్వేం చేస్తున్నావు? ఎందుకనగానే ఏదో సంపాదిద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. అనేక రకాల ప్రయోగాలు, అనేక రకాల బిజినెస్లు, అనేక రకాల ఎక్స్పెరిమెంట్లు ఏవో చేస్తూ ఉన్నావు. కానీ వాటి ద్వారా నీకు వచ్చినటువంటి ఉపయోగం ఏమీ లేదు. ఉపయోగం లేకపోగా ఎంతో నష్టం వస్తుంది. ఇంకా నువ్వేదో అందరికీ తెలుస్తావని అనుకుంటున్నావు, కానీ నెక్స్ట్ జనరేషన్స్లో నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ గురించి ఎవడు గుర్తుంచుకోడు. నీ గురించే కాదు, ఆ నెక్స్ట్ జనరేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళనైనా ఆ తర్వాత తరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు జ్ఞాపకం ఉంచుకోరు. మరి ఇంకెందుకు ప్రయాసపడుతున్నావు? ఇంకెందుకు కష్టపడుతున్నావు? ఈ సూర్యుని కింద నీకు వచ్చిన లాభం ఏంటి అని ఒక క్వశ్చన్ తోటి ఈ బుక్ స్టార్ట్ అయ్యింది. బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ ఆన్సర్ తోటి ఈ బుక్ క్లోజ్ అవుతుంది. కంటిన్యూస్గా ఎవరు మిస్ అవ్వకుండా ఈ ప్రసంగి గ్రంథం మొత్తాన్ని వినవలసిందిగా ప్రభువుపేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం అండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ, అనేకమైన లోతైన విషయాలు తండ్రి ఈ పుస్తకం ద్వారా మాకు తెలియపరచండి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి. మీ జ్ఞానాన్ని తండ్రి అనేకులకు తండ్రి ఉన్నట్టుగా తెలియజేయగలిగినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని తండ్రి దీనుడైనా నాకు మీరు అనుగ్రహించండి. ప్రభా, మీ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి విని వాటి ద్వారా తండ్రి ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ప్రభా అనేక మందికి మాదిరికరంగా జీవించే ధన్యతని తండ్రి దయచేయండి. సమస్తము మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి. దేవా, ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు తండ్రి మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని దేవా, ఈ పరిచర్యలు ఎవరైతే తండ్రి పాలిభాగస్తులు అవుతున్నారో ప్రతి చెల్లిని ప్రతి తమ్ముని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ పరిచర్యలు కొరతగా ఉన్న ప్రతి ఒక్కటి దాన్ని తండ్రి మీ చిత్త ప్రకారంగా అనుగ్రహించండి. మీ యొక్క ప్రేమలో మా తండ్రి బలపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.